డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏలో మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఎంఐఎల్ తెలుగు చదువుతున్నటువంటి ఆత్మీయ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మనకి సెకండ్ సెమిస్టర్లో తెలుగు మౌలికాంశాల్లో పదస్వరూపం అనేటువంటి పుస్తకం ఇచ్చారు. దాంట్లో రెండవ పాఠాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. గతంలో చెప్పుకున్నటువంటి పాఠాల్లో పదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పదాలకి ఉన్నటువంటి పేర్లను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా భాష అంటే మనకి ఏమనుకున్నాం? భాషించబడునది భాష, భాష్యంతే ఇది భాష, భాషింపబడునది భాష. మనం మాట్లాడేది ఏదైతే ఉందో దాన్ని భాష అని చెప్పేసి అన్నాను. అంటే ఏంది? ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సమాచారము మరొక వ్యక్తికి చేరుకోవడం. నా లోపల ఉన్నటువంటి భావాలు మీ దగ్గరికి చేరడానికి నా నోటి నుంచి వస్తున్నటువంటి శబ్దాలు కారణం అవుతాయి కదా. అట్లా నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏమి అనుకొని మాట్లాడుతున్నానో అదే మీరు విని అర్థం చేసుకోగలగడమే మీకు భాష వచ్చు అని అర్థం. ఉదాహరణకి నేను మలయాళంలోనో కన్నడంలోనో మాట్లాడినా అనుకోండి, మీకు ఆ భాష రాదు. కాబట్టి మనం ఒకే భాషలో వ్యవహరిస్తున్న వాళ్ళం కాకుండా పోతాం. ఒక భాష వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి శబ్దాలను ఏ ఉద్దేశ్యాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏకభాషీయులు అని చెప్పేసి అంటారు. ఇట్లా భాష మరి మారుతూ ఉంటుంది కదా. భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు పదాలకు అర్థాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క వ్యవహారాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. సమాజాన్ని బట్టి, కాలాన్ని బట్టి కూడా భాష మారుతూ ఉంటుంది. కాబట్టి భాష మారడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, మరి దీన్ని ఎట్లా, ఏది కరెక్టు ఏది తప్పు అనేటువంటి విషయం ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటిది మనకి చెప్పేటువంటి శాస్త్రాన్నే వ్యాకరణము అని చెప్పేసి అని అన్నారు. మనకి వేద కాలంలో ఉన్నటువంటి షడ్ దర్శనాలలో వ్యాకరణం కూడా ఒకటి. కాబట్టి అటువంటి వ్యాకరణం ఏం చేస్తుంది అంటే భాష ఏ విధంగా మాట్లాడాలి, భాషలో మాట్లాడుతున్నటువంటి పదాలకు ఎటువంటి పేర్లు ఉన్నాయి, మనం భాషను ఎట్లా మాట్లాడితే తప్పు అవుతుంది, ఎట్లా మాట్లాడితే ఒప్పు అవుతుంది, ఏ వాక్యం పక్కన ఉండాలి అనేటువంటి విషయం చెప్పేటువంటి దాన్ని వ్యాకరణం అంటారు. సార్ మరి మాట్లాడే వాళ్ళందరూ కూడా వ్యాకరణం నేర్చుకొని మాట్లాడతారా అంటే కాదు. కాబట్టి భాష ముందా వ్యాకరణం ముందా అంటే కాదు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అని అంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పోగానే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ గ్రామర్ నేర్పిస్తారు. టెన్సెస్, ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్, ఇవన్నీ కూడా వర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ నేర్పిస్తాం. దాని కారణంగా అబ్బా ఇంత కఠినంగా ఉందా అని అనిపిస్తుంది. కానీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి తెలుగు భాష దాంట్లో ఏం కఠినత్వం ఉండదు. మనం వింటూ 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 నేర్చుకుంటాము. కాబట్టి భాషనే ముందు, ఆ భాష ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పేటువంటిది వ్యాకరణం. ఆ వ్యాకరణం పరంగా మనం ఇందాక నేర్చుకున్నటువంటి పదాలకి పేర్లు ఏమున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేర్చుకుంటాం. కాబట్టి ప్రయోగ శరణం వ్యాకరణం అంటాం. ప్రయోగ శరణం వ్యాకరణం అంటే ఏంటి? మనం ఎట్లా మాట్లాడుతూ ఉన్నాము, మాట్లాడే దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు. ఉదాహరణకు ఆమె వస్తున్నాడు అనుకోండి, తప్ప రైటా? ఆమె వస్తున్నాడు అనేది ఎందుకు తప్పు అవుతుంది, ఆమె వస్తున్నది అంటే ఎందుకు రైట్ అవుతుంది అంటే మనకు తెలుసుకోవాల్సింది, సార్ ఆమె అంటే స్త్రీలింగం సార్, వస్తున్నాడు అంటే పుంలింగం సార్. కాబట్టి ఆమె వస్తున్నది అనాలే, లేకపోతే అతను వస్తున్నాడు అనాలే అని తెలుస్తుంది. కాబట్టి అంటే ఏది తప్పు ఏది రైటు, ఎందుకు తప్పు ఎందుకు రైటు కూడా. నిన్న వస్తాడు, రేపు వచ్చాడు అంటారు. కొంతమంది ఇప్పుడు మన సోదరులు ఉంటారు, తెలుగు భాష రానటువంటి వాళ్ళు, ఉర్దూ మా మాతృభాషగా ఉన్నటువంటి కల్ అనేటువంటి వాళ్ళకి రేపు నిన్న రెండింటికి కల్ అంటారు. కాబట్టి నిన్న వస్తా సార్ అంటారు, రేపు వచ్చిన సార్ అంటారు. అంటే అర్థమైంది అంటే అది భూతకాలమా వర్తమాన కాలమా భవిష్యత్ కాలమా అనే దాని మీద అవగాహన లేని కారణంగా అంటారు. అరే రేపు వస్తాను అనాలే, నిన్న వచ్చాను అనాలి అని మనం చెప్తాం. ఎందుకు చెప్తాము అంటే భూతకాలం అది కాబట్టి వచ్చాను, భవిష్యత్ కాలం కాబట్టి వస్తాను అనాలి.
ఈ కాలాలను బట్టి, లింగాలను బట్టి, వచనాలను బట్టి భాష ఏ విధంగా ఉండాలి అనేటువంటిది తెలిపేటువంటిది మనకు వ్యాకరణము. కాబట్టి ప్రయోగ శరణం వ్యాకరణం. ముందు భాష ఉంటుంది, ఆ భాషలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, తర్వాత ఆ భాషను ఎట్లా మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటిది ఆ వ్యాకరణం. ఆ వ్యాకరణంలో ఉన్నటువంటి పదాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇందాక తెలుసుకున్నటువంటి పదాలకు వ్యాకరణంలో ఏం పేర్లు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం. దానికే లింగ వచన కాలిక రూపాలు అనే పాఠంలో మనకు రెండో పాఠంగా ఇచ్చారు. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కన్నుతో, కంటిలో, కంటితో, కన్నును, ఇట్లాంటి పదాలు మనకు ఉన్నాయి. వీటిని మనం భాషా భాగాలు అని చెప్పేసి అంటాం. మనం ఫస్ట్ సెమిస్టర్లో ఆఫ్లైన్ క్లాస్ చెప్పుకున్నప్పుడు భాషా భాగాలకు ఎందుకు ఆ పేర్లు వచ్చినటువంటి విషయం తెలుసుకున్నాం. అంటే పదాలు, మనకి భాషకు మూలం పదాలు, కాబట్టి ఆ పదాలు భాషలో భాగంగా మారుతాయి. కాబట్టి ఆ భాషలో ఉన్న పదాలన్నీ కలిపితేనే భాష అవుతుంది. కాబట్టి పదాలు భాషా భాగాలు అవుతాయి. ఈ మొత్తం భాషా పదాలని, తెలుగులో ఉన్నటువంటి పదాలని 5 గ్రూపులుగా మార్చారు అని చెప్పేసి అనుకున్నాం. వీటిని ఏమన్నాం? నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము అని చెప్పేసి. ఇక ఇక్కడ 7 ఇచ్చిండు. ప్రత్యయము, క్రియా, విశేషణం అనేటువంటి 2 పదాలు ఎక్స్ట్రా ఇచ్చిండు. వాటి గురించి మనం మళ్ళీ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ ప్రత్యయము అనేటువంటిది ఇచ్చిండు. కాబట్టి ప్రత్యయము అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఉపసర్గ ప్రత్యయాలు అనేటువంటి 2 ఉంటాయి అని చెప్పేసి. ప్రత్యయం అంటే ఏంది? ఒక పదము చివరన చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొచ్చేటువంటి దానిని ప్రత్యయము అని చెప్పేసి అన్నారు. ఈ విభక్తి ప్రత్యయాలు 7 ఉంటాయి అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాము. ప్రథమ విభక్తి డూము, ఊలు, రు. ద్వితీయ విభక్తి నిన్నులను, కూర్చి, గురించి. తృతీయ విభక్తి చేతంచేన్, తోడంతోన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. పంచమి విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠి విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి విభక్తి అందున్నన్ అనేటువంటి పదాలు మనకు ఉన్నాయి. ఇక్కడ వీటిని చేర్చడం ద్వారా పదాల్లో మార్పు వస్తాయి. కాబట్టి పదము చివరన చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొచ్చేటువంటి అక్షరాల సముదాయాన్ని విభక్తి ప్రత్యయాలు అని చెప్పేసి మనం అనుకున్నాం. తర్వాత కొన్ని పదాలు ఉంటాయి మనకి, దాంట్లో నామవాచకము అనేటువంటిది ఉన్నది. ఇక్కడ మనకు విశేష్యము అని చెప్పేసి అంటారు. విశేషణ, విశేష్యాలు. లక్షణాన్ని విశేషణము అంటాము. ఆ లక్షణము కలిగినటువంటి పదాన్ని విశేష్యము అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో నౌన్ అంటారు, తెలుగులో నామవాచకము అని చెప్పేసి అంటారు. ఈ నామవాచకం అంటే ఏంది? పేర్లను తెలిపేటువంటి పదాలన్నింటినీ కూడా మనము నామవాచకాలు అని చెప్పేసి అని అంటాం. గుణాలను, లక్షణాలను కలిగి ఉన్నది కాబట్టి దాన్ని విశేష్యము అని చెప్పేసి కూడా అంటారు. అంటే నామవాచకాలన్నీ కూడా విశేష్యాలే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నామవాచకాలు అంటే పేరును తెలియజేసేటువంటిది. ఉదాహరణకి ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ అంటే మనకి ఎన్ని యూనివర్సిటీలు గుర్తొస్తాయి? ఒకటే ఓపెన్ యూనివర్సిటీ గుర్తొస్తుంది, అవునా కాదు? కాబట్టి ఇది ఒక పేరును సూచిస్తున్నటువంటిది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక సంజ్ఞా నామవాచకము. అర్థమైందా? అట్లా కాకుండా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్నాం అనుకోండి, అప్పుడు తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది, కాకతీయ యూనివర్సిటీ గుర్తొస్తుంది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ గుర్తొస్తుంది, పాలమూరు యూనివర్సిటీ గుర్తొస్తుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గుర్తొస్తుంది, ఎన్జి రంగా యూనివర్సిటీ గుర్తొస్తుంది, కాళోజీ విశ్వవిద్యాలయం గుర్తొస్తుంది, సెంట్రల్ యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలు గుర్తొస్తాయి. అంటే యూనివర్సిటీల సమూహము గుర్తొస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే సమూహ నామవాచకము అంటారు. ఒక పేరు పెట్టి పిలిస్తే ఒకటే వస్తువు, ఒకటే వ్యక్తి, ఒకటే పదార్థము, ఒకటే చెట్టు, ఒకటే జీవి గుర్తొస్తే దాన్ని సంజ్ఞానామవాచకం అంటారు. అట్లాంటి సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కొన్ని విషయాలు గుర్తొస్తే దాన్ని సమూహ నామవాచకము లేదా సముదాయ నామవాచకము అని చెప్పేసి అంటారు. అదే యూనివర్సిటీలు అన్నాం అనుకోండి, యూనివర్సిటీలు అంటే ఏంది? తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు గుర్తొస్తాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు గుర్తొస్తాయి, భారతదేశం మొత్తం మీద ఉన్న యూనివర్సిటీలు గుర్తొస్తాయి, ప్రపంచం మొత్తం మీద ఉన్న యూనివర్సిటీలు కూడా గుర్తొస్తాయి. అంటే అర్థమైంది? మొత్తం యూనివర్సిటీలు అనేటువంటి జాతిని సూచిస్తుంది కాబట్టి దాన్ని జాతి నామవాచకము అని చెప్పేసి అంటారు. అంటే
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒకటే గుర్తొస్తుంది కాబట్టి అది సంజ్ఞానామవాచకము. తెలంగాణలోని యూనివర్సిటీలు అన్నాం కాబట్టి ఒక సమూహం గుర్తొస్తుంది కాబట్టి దాన్ని సమూహ నామవాచకం అంటాము. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు అన్నీ గుర్తొస్తాయి కాబట్టి యూనివర్సిటీ అనే దాన్ని జాతి నామవాచకము అని చెప్పేసి అంటాం. ఇవి ఒక పదం, ఒక రకమైన. అయితే ఇంకా మనకి రంగులు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, వాటిని లక్షణాలు అని చెప్పేసి అని అంటాం. అవునా కదా? మంచి సారు, మంచి అనేటువంటిది ఏంది? లక్షణం. మంచితనం అనేది ఆ లక్షణానికి ఉన్నటువంటి పేరు. తెల్ల రంగు అనేది, తెలుపు అనేటువంటిది ఏంది? ఒక పేరు, రంగుకు ఉన్నటువంటిది. తెలుపుదనం అనేటువంటిది ఆ పేరుకు ఉన్నటువంటి ఆ లక్షణానికి ఉన్నటువంటి పేరు. కాబట్టి లక్షణానికి ఉన్నటువంటి నామవాచకాన్ని విశేషణ నామవాచకము లేదా గుణనామవాచకము అని చెప్పేసి అంటారు. ఇది 4వ రకం, గుణనామవాచకం. తర్వాత ఏంది? మనకి క్రియానామవాచకం. మనకు పనులు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేనేం చేస్తున్నాను? చెప్పుట చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. వింటున్నారు అనేది క్రియ, మీరు వినడం చేస్తున్నారు. అవునా కాదు? కొందరు నోట్స్ రాసుకుంటున్నారు. రాసుకుంటున్నారు అనేటువంటి క్రియ. వాళ్ళు చేస్తున్నటువంటి పని పేరేమిటి? రాయడం చేస్తున్నారు. అంటే క్రియకు కొన్ని ప్రత్యయాలు చేరడం ద్వారా అవి నామవాచకాలుగా మారతాయి. దాన్ని క్రియానామవాచకాలు అంటారు, లేదా దాన్ని కృదంతాలు అని చెప్పేసి అంటారు. ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం. కృదంతము అంటే క్రియకు కొన్ని ప్రత్యయాలు చేరడం ద్వారా అవి నామవాచకాలుగా మారితే వాటిని కృదంతాలు అని చెప్పేసి అన్నాం. ఇందాక చెప్పుకున్నటువంటి గుణనామవాచకాలలో విశేషణాలు కొన్ని ప్రత్యయాలు చేరడం ద్వారా నామవాచకాలుగా మారితే దాన్ని విశేషణ నామవాచకము లేదా తద్దిత నామవాచకము అని చెప్పేసి అంటారు. ఈ రెండింటిని కలిపి ధాతుజ నామవాచకాలు అని అంటారు. అంటే ధాతువులు అటు క్రియల రూపంలో కానీ ఇటు విశేషణాల రూపంలో కానీ ధాతువులు ఉంటాయి కాబట్టి ఆ ధాతుజ నామవాచకాలు 2 రకాలు. ఒకటి కృదంతాలు, 2 తద్దితాలు. ఓకేనా? మనకి సంజ్ఞానామవాచకం, సమూహ నామవాచకం, జాతి నామవాచకం, గుణనామవాచకం, క్రియానామవాచకం. ధాతుజ నామవాచకంలో కృత్ సంబంధించిన నామవాచకము, తర్వాత తద్దిత నామవాచకం అండి. తర్వాత ద్రవ్య నామవాచకం అంటే కొలువగలిగేటువంటి పదార్థాలు. తులం బంగారం, క్వింటాలు వెండి, టన్ను ఇనుము, లీటరు కిరసనాయిలు. ఇట్లా కొలవగలిగినటువంటి పదార్థాల పేర్లని మనం ద్రవ్య నామవాచకాలు అని అంటాం. అంటే భాషా భాగాల్లో మీరు ఇన్ని రోజులు తెలుసుకున్నది కేవలం నామవాచకం అంటే పేరుని తెలిసిపోయేటువంటిది, సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేటువంటిది, క్రియ అంటే పనిని తెలిపేటువంటి అనేటువంటి సింపుల్ గానే తెలుసుకున్నారు. కానీ మనం పెద్ద తరగతుల్లోకి వచ్చిన కొద్దీ ఇప్పుడు డిగ్రీ విద్యార్థులం కాబట్టి వాటిల్లో ఉన్నటువంటివి మంచి విషయాలు, అంటే ఇంకా లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంకా ముందు పోతే ఇంకా మీకు లోతైనటువంటి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి నామవాచకాల్లో భాషా భాగాలలో మొదటిది నామవాచకము. నామవాచకం అంటే పేరును సూచించేటువంటిది. అది స్థలాల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, అడవుల పేర్లు కావచ్చు, దేశాల పేర్లు కావచ్చు, పర్వతాల పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు. మొత్తానికి ఒక దానిని సూచించేటువంటి ఏ పదమైనా దాన్ని నామవాచకము అని చెప్పేసి అంటారు. అవి క్రియానామవాచకము, విశేషణ నామవాచకము, ధాతుజ నామవాచకము, సమూహ, జాతి, సంజ్ఞ, ధాతుజ, ద్రవ్య అనే అనేక రకాలుగా ఉంటాయి అని చెప్పేసి మనము తెలుసుకున్నాం. తర్వాత సర్వనామం. సర్వనామం అంటే ఏమి సార్? సర్వనామము అని అంటే పేరుకు బదులుగా వాడేటువంటి పదాలు. ఉదాహరణకి ఓంకార్ క్లాస్ వింటున్నాడు, ఓంకార్ మంచిగా చదువుతున్నాడు, ఓంకార్ రాస్తున్నాడు, ఓంకార్ చింతకింది ఓంకార్ అని ఇంటి పేరున్నది, ఓంకార్ చంద్రాయనపల్లిలో ఉంటాడు అని ప్రతిసారి ఓంకార్ అంటే ఏంది? మనకు ఓంకారం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఓంకార్ మంచి విద్యార్థి, అతడు చంద్రాయనపల్లిలో ఉంటారు, అతని ఇంటి పేరు చింతకింది అని మనం చెప్పినాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది అతడు అనేటువంటి విషయం తెలుస్తుంది. హైందవి నిజామాబాద్ లో ఉంది, హైందవి బాగా చదువుకుంటుంది అని చెప్పినాం అనుకోండి. అంటే అర్థమైంది ఆమె అనేది చెప్పాలి. కాబట్టి పేరును పదే ఉచ్చరించడం ద్వారా ఒక రకమైనటువంటి వెటకారం వస్తుంది, ఒక రకమైనటువంటి మంచిగా అనిపించదు కదా.
కాబట్టి అతడు, ఆమె అనేటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. కాబట్టి సర్వనామాలకు నామవాచకాలకు బదులుగా వాడేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సర్వనామాలు అని చెప్పేసి అంటాం. మరి సర్వనామాలు కూడా ఎన్ని ఉంటాయి సార్? మస్తుగా ఉంటాయి. దీంట్లో కూడా కొన్ని నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మనుష్య బోధక సర్వనామాలు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఇవన్నీ కూడా సర్వనామం. తర్వాత కాలబోధక, ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు అనేటువంటిది. తర్వాత పరిమాణం అంటే దాని యొక్క క్వాంటిటీని సూచిస్తే అంత, ఎంత, కొంత, ఇంత అనేటువంటి. సంఖ్యాబోధక సర్వనామాలు 1, 2, 3 సంఖ్యలన్నీ కూడా సర్వనామాలే. అవి నామవాచకాలు కాదు. చాలా మంది నామవాచకాలు అనుకుంటారు, కానీ సంఖ్యాబోధకాలు, సంఖ్యను సూచించేటువంటి పదాలన్నీ కూడా సంఖ్యా నామవాచకాలు. తర్వాత వస్తువు, అది, ఇది, ఏది. స్థలబోధకం, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఇవన్నీ కూడా మనకి సర్వనామాల్లో. ఉత్తమ పురుష సర్వనామము నేను, మేము. మధ్యమ పురుష సర్వనామము నీవు, మీరు. ఆ ప్రథమ పురుష సర్వనామం అతడు, ఆమె, వారు అనేటువంటిది. కాబట్టి ప్రతిది కూడా మనకి సర్వనామాల్లో కూడా అనేక రకాలుగా ఉంటుంది. దాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమున్నది మనకి? విశేషణము. విశేషణము అంటే ఏమిటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, రంగు, రుచి, చిక్కదనం, ఈ 3 గుణాల 3 రోజెస్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ మనకు వస్తూ ఉంటుంది. అంటే అర్థమైంది, ఆ రంగు, సువాసన, చిక్కదనము అంటే ఏంది? దాని లక్షణాలన్నీ కూడా రంగు, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు, అన్ని రంగులన్నీ కూడా లక్షణమే. తర్వాత పరిణామం, పెద్దది, చిన్నది, మధ్యస్థంది, మెత్తది, గట్టిది, ఇవన్నీ కూడా విశేషణాలు. ఓకేనా? చల్లగుంది, వెచ్చగుంది, వేడిగుంది, కాలుతుంది, ఇవన్నీ కూడా ఏమిటి? విశేషణాలు. ఓకేనా? లక్షణాలు, దాని రంగు, రుచి, రూపము, వాసన ఏదైనా సరే అవి విశేషణాల కిందికి వస్తాయి. అవి నామవాచకాల కంటే ముందుంటే నామ విశేషణం అవుతుంది, క్రియావాచకాలకు ముందుంటే క్రియా విశేషణం అవుతుంది. ఓకేనా? మంచి ఓంకార్, మంచి హైందవి, మంచి నవీను. ఓకేనా? ఇట్లాంటి పేర్లకు ముందున్నది అనుకోండి అట. చెడ్డ పుస్తకము, చెడ్డ సినిమా, చెత్త సినిమా అంటే ఇవన్నీ కూడా నామవాచకాల కంటే ముందున్నది. గట్టిగా కొట్టాడు, మెల్లగా చెప్పాడు, స్మూత్గా గిల్లాడు, ఇట్లాంటి ఏమిటి? క్రియకు ముందున్నాయి కాబట్టి క్రియా నామవాచకం, క్రియా విశేషణాలు అవుతాయి. ఓకేనా? కాబట్టి విశేషణాలు 2 రకాలు, నామ విశేషణము, క్రియా విశేషణము. ఓకేనా? క్రియా విశేషణం అంటే క్రియ కంటే ముందుంటే క్రియా విశేషణము, నామవాచకాల కంటే ముందుంటే నామ విశేషణము అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రంగు, రుచి, వాసన, పరిమాణం, గుణం, స్థితి మొదలైన అన్నీ కూడా ఈ విశేషణం కిందికి వస్తూ ఉంటాయి. ఇవి 2 రకాలు, నామ విశేషణము, క్రియా విశేషణం అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత క్రియను సూచించేటువంటి వాటిని క్రియాపదాలు అని అన్నాం. అంటే ఏంది? పనిని సూచించేటువంటి పదాలు. పనిని సూచించడం అంటే ఏమిటి? ఇందాక మనం చేస్తున్నది ఏదైనా పని. నేను చెప్తున్నా అంటే పని, కూర్చున్నా అంటే పని, మాట్లాడుతున్నా అంటే పని, ఇట్లా చేతులు నలుపుకుంటున్నా అంటే పని, కళ్ళు రెప్పలు కొడుతున్నా అంటే పని, మీరు ఏమైనా చెప్తారా అని వింటుంటే కూడా పని. ఇట్లా వచ్చేటి అన్నీ కూడా మనకు క్రియ కిందికి వస్తాయి. ఇందాకనే మనం చెప్పుకున్నాం సమాపక అసమాపక క్రియలు అని 2 రకాలుగా ఉంటాయి అని చెప్పేసి. సమాపక క్రియలు కూడా భూతకాల క్రియ, వర్తమాన కాల క్రియ, భవిష్యత్ కాల క్రియ, తద్ధర్మకాలక క్రియ అని చెప్పేసి 4 రకాలుగా ఉంటాయి. అసమాపక క్రియ త్వార్థకము, వ్యతిరేక త్వార్థకాన్ని తుమున్నర్థకము అని చెప్పేసి అంటారు. తర్వాత శత్రార్థకము, ఛేదర్థకము, అప్యర్థకము అని చెప్పేసి అంటారు. దీంట్లో ఈ పటంలో సరిగా లేదు, మంచిగా ఉందనుకోని నేను పెట్టేసిన సరిగా చూడకుండా. కాకపోతే త్వార్థకము అంటే ఏంది? భూతకాల అసమాపక క్రియను త్వార్థకము అంటారు. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియనేమో తుమున్నర్థకము అని చెప్పేసి అంటారు. వర్తమాన కాల అసమాపక క్రియని శత్రార్థకము అంటారు. భవిష్యత్ కాల అసమాపక క్రియని ఛేదర్థకము అని చెప్పేసి అంటారు. వ్యతిరేక భవిష్యత్ కాల అసమాపక క్రియని అప్యర్థకము అంటారు. ఉదాహరణకు చదువు అనేటువంటి క్రియను తీసుకుంటే దానికి త్వార్థకం ఏమవుతుంది? చదివి. ఓకేనా? శత్రార్థకం ఏదైతుంది? చదివి అంటే ఏంటి? భూతకాల అసమాపక క్రియ చదివి. ఓకేనా? ఆ వ్యతిరేక చదవక, అదేమవుతుంది? తుమున్నర్థకం అవుతుంది. చదువుతూ,
షత్రార్థకం అవుతుంది, చదివితే చేదర్థకం అవుతుంది, చదివినా అప్యర్థకం అవుతుంది. కాబట్టి ఇట్లా అసమాపక క్రియలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. సమాపక అసమాపక క్రియల్లో మనం చూడొచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటిది అవ్యయాలు అని చెప్పేసి అంటాం. మనకి ఇందాక మీ దీంట్లో ఇచ్చిన దాంట్లో అవ్యయం అనే పేరు చెప్పకుండా క్రియా విశేషణము అని, ఇంకా లింగ వచన కాలము అని చెప్పేసి ఇట్లా వేరువేరు పదాలతో ఇచ్చిండ్రు. అంటే భాషా భాగాలు 9 అని చాలా మంది అని అంటారు. వాటిల్లో ఏంటంటే నామవాచకము, సర్వనామము, క్రియా విశేషణము, విశేషణము, తర్వాత ప్రత్యయాలు, తర్వాత సముచ్చయాలు, తర్వాత ఉపసర్గలు, ఆశ్చర్యార్థకము అని 9 రకాలుగా మనకి ఇవి భాషా భాగాలు చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా అవ్యయంలో భాగంగానే వస్తాయి. ఓకేనా? నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణం, ఈ 4 పోతూ మిగిలిన అన్ని అవ్యయాలే అవుతాయి. అవ్యయం అంటే ఏంటి సార్? లింగ వచన విభక్తి శూన్యములైన పదములను అవ్యయాలు అని అంటారు. లింగ వచన విభక్తి శూన్యము. ఇక్కడ లింగములు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, స్త్రీలింగం, పుంలింగం, నపుంసక లింగం అని చెప్పేసి. తర్వాత వచనము అంటే ఏకవచనం, బహువచనం అని చెప్పేసి. విభక్తులు అంటే 7 అని చెప్పేసి. కాలాలు అని అంటే 4 అని చెప్పేసి చెప్పుకున్నాం. లింగం ప్రకారం పదాలు మారుతూ ఉంటాయి. వస్తున్నాడు, వస్తున్నది. వచనం వస్తున్నాడు, వస్తున్నారు. విభక్తులు కూడా వస్తే అనేటువంటిది. కాలం వస్తే, వస్తువు, వస్తుంటే, ఇట్లాంటి పదాలు కూడా కాలంతో మారుతూ ఉంటాయి. ఇట్లా లింగ కాల వచన విభక్తికి లోను కానటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అవ్యయాలే అని అంటారు. ఏముంటాయి సార్ మరి అంటే విభక్తి ప్రత్యయాలన్నీ కూడా అవ్యయాలే. ఇప్పుడు చూడండి, రాముని చేతికి, ఓకేనా, సీత చేతికి, అవునా? ఏం మారింది? చేతికి రాముడు పుంలింగము, సీత స్త్రీలింగం అయిన చేతికి అనేది మారిందా? మారలేదు. రాముని యొక్క, సీత యొక్క మారిందా? మారలేదు. ఓకేనా? రాముడు వెళ్ళి, రాముడు సీత ఇద్దరు వెళ్ళి, వెళ్ళి అనే పదం మారిందా? ఏకవచనమైనా వెళ్ళి, బహువచనమైనా వెళ్ళి. ఓకేనా? అంటే ఇట్లా ఏకవచనమైన, బహువచనమైన, స్త్రీలింగమైన, పుంలింగమైన మార్పు చెందనటువంటి పదాలని మనం ఏమంటారు? అవ్యయము అని చెప్పేసి అంటారు. అవి ఏంటి అంటే 7 విభక్తి ప్రత్యయాలు. ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠి, సప్తమ విభక్తిల వరకు ఉన్నటువంటి అన్నీ కూడా అవ్యయాలే. తర్వాత ఈటీతి అని ఉపవిభక్తికాలు ఉన్నాయి. ఈటీతి ఇల్లు ప్లస్ కి, ఇంటికి. ఓకేనా? చేయి ప్లస్ కి, చేతికి. ఓకేనా? ఇట్లా ఈటీతి అనేటువంటి మూడింటిని ఉపవిభక్తికాలు అని చెప్పేసి అంటారు. అవి కూడా అవ్యయాలే. ఉపసర్గలు మనం ఇందాక చెప్పుకున్నాం. పదం కంటే ముందు చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొచ్చేటువంటి వాటిని ఉపసర్గలు అని చెప్పేసి అన్న. ఉపసర్గలన్నీ కూడా అవ్యయాలే. అయితే అసమాపక క్రియలు మనం ఇందాక చెప్పుకున్నాం. త్వార్థము, శత్రార్థకము, తుమున్నర్థకము, అప్యర్థకము, ఛేదర్థకము, ఇవన్నీ కూడా మనకు అసమాపక క్రియలే అయితే. తర్వాత ఆశ్చర్యార్థకాలు, ఆహా, ఓహో, అవునా, అబ్బా అనేటువంటి ఆశ్చర్యార్థకాలు. ఈ ఆశ్చర్యార్థకాలలో కూడా మరిన్ని రకాలు ఉన్నాయి. అయ్యో అంటారు. అంటే ఏంది? ఇది సంతాపాన్ని సూచించేటువంటి ఆశ్చర్యార్థకం, కాబట్టి దీన్ని సంతాపార్థకము అని చెప్పేసి అంటారు. షబ్బాష్, బలిబలి, బాగు బాగు అన్నారు. దీన్ని ఏంది? మనం ప్రశంసిస్తూ చెప్తున్నటువంటి పదం కాబట్టి ప్రశంసార్థక ఆశ్చర్యార్థకాలు అంటారు. ఛీ, థూ, హ్యాట్ అని చెప్పేసి తిడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఏంది? తిరస్కరించేటువంటి పదాలు కాబట్టి తిరస్కరార్థక ఆశ్చర్యార్థకాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆశ్చర్యార్థకాలన్నీ కూడా అవ్యయాలే అని చెప్పేసి గుర్తు. తర్వాత సముచ్చయాలు. సముచ్చయాలు అనేటువంటి ఆధునిక భాషలో మనకు కనిపిస్తలేవు. ఏంటి ఇవి? సముచ్చయాలు అంటే మరియు అనే పదానికి బదులుగా పాతకాలంలో వాడేటువంటి యున్, నున్ అనేటువంటి పదాలను సముచ్చయాలు అని చెప్పేసి అంటారు. అంటే ఏంది? ఈ సముచ్చయాలు ఏం చేస్తాయి అని అంటే సీతయును రాముడును అడవికి వెళ్ళారు. సీత మరియు రాముడు అడవికి వెళ్ళారు. సీత, రాములు అడవికి వెళ్ళారు. మూడింటిని మనం చూస్తే సీత యును, రాముడును, యును
నున్, యున్ నున్, ఇవి రెండు సముచ్చయాలు. అవి చాలా ప్రాచీన కాలం. తర్వాత ఏమైంది, యున్ నున్ తీసేసి మరియు పెట్టిండు. సీత మరియు రాముడు అడవికి వెళ్ళారు. ఓకేనా. తర్వాత ఏమైంది, సీతారాములు అడవికి వెళ్ళారు. ఆ యున్ నున్ తీసేసి మరియు పెట్టి మరియును కూడా తీసేసి కామా పెట్టిండు, జస్ట్ కామా. ఓకేనా. కాబట్టి ఆధునిక వచనంలో వ్యావహారిక భాషలో సముచ్చయాలు లేవు. ఉంటే గనక అవి కూడా అవ్యయాలు అయితే. సీతయును రాముడును అంటే స్త్రీలింగానికి యున్, పుంలింగానికి నున్ వాడాలనా? ఓకేనా. సౌమిత్రియును ఆంజనేయుడును అన్నాడు. సౌమిత్రి అంటే లక్ష్మణుడు, మరి పుంలింగం కదా, యున్ ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ స్త్రీలింగం పుంలింగం కాదు, జంతువులు మనుషులు అని కూడా కాదు. ఏ పదానికి అయితే ఉకారాంత శబ్దాలు ఉంటాయో, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు, రావణుడు, ఉకారాంత శబ్దాలకు నున్ పెట్టాలి. మిగతా ఏ శబ్దాలు వచ్చిన సీతయును, సౌమిత్రియును, జాంబవతియును, అహల్యయును, ఇట్లా అకారాంత శబ్దాలు, మిగతా ఉకారాంతము తప్ప మిగతా ఏ అచ్చుతో అంతమైన అవిటికి యున్ అనే పదం పెట్టాలి. కాబట్టి సముచ్చయార్థకాలను మనం చూసుకుంటే ఇక్కడ మనకి యున్ నున్ అనేటివి వస్తాయి. వాటికి బదులు మరియు పెడుతున్నాం. మరిని కూడా తీసేసి మనం ఏం చేసినాము, కామా పెడుతున్నాం. ఆధునిక వచనంలో ఇవి లేవు. కాబట్టి అవ్యయాలు అనేటువంటివి మనకు భాషా భాగాలలో నామవచనము, సర్వనామము, క్రియా విశేషణం కాకుండా మిగిలిన అన్ని పదాలు, అవి విభక్తులు కావచ్చు, ఉపవిభక్తులు కావచ్చు, ఉపసర్గలు కావచ్చు, ప్రత్యయాలు కావచ్చు, అసమాపక క్రియలు కావచ్చు, ఆశ్చర్యార్థకాలు అన్ని రకాలు కావచ్చు, సముచ్చయాలు కూడా కావచ్చు. వాటిని అవ్యయాలు అని చెప్పేసి అంటున్నాం. తర్వాత లింగ వచన కాలాల గురించి మనకి క్లాస్లో అంటే ఈ పుస్తకంలో స్పెసిఫిక్గా ఇచ్చారు కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా. లింగము అంటే స్త్రీలింగం, పుంలింగం, నపుంసక లింగము అని చెప్పేసి అన్నారు. స్త్రీలింగం అంటే స్త్రీలకు సంబంధించినటువంటి పదాలను స్త్రీలింగ వచనాలు అంటారు. దీన్ని మహతీవాచకము అని చెప్పుకున్నాం. తర్వాత పుంలింగం అంటే పురుషులకు సంబంధించినటువంటి పదాలను పుంలింగము అన్నాం. వీటిని మహద్వాచకాలు అని చెప్పేసి అనుకున్నాం. స్త్రీలు పురుషులు అంటే మనుషులు కాకుండా జంతువులు, వస్తువులు, పదార్థాలు, ప్రాంతాలు, జడాలు, చరాలు అన్నీ కూడా వాటిని మనం ఏమనుకుంటున్నాము అని అంటే నపుంసక లింగాలు అని చెప్పేసి అన్నాం. వీటిని అమహద్వాచకాలు అని అన్నాం. మీరు ఫ్యూచర్లో తెలుగుకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే వీటిని పక్కా గుర్తుపెట్టుకోవాలి. మహతీవాచకము స్త్రీలింగం, మహద్వాచకం పుంలింగం, అమహద్వాచకం నపుంసక లింగం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏకవచనం, బహువచనం అని చెప్పేసి అన్నాం. ఒకటే దాన్ని సూచిస్తే ఏకవచనము అని, అనేకమైనటువంటి దాన్ని సూచిస్తే బహువచనము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ఏకవచనం, బహువచనం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఇందాక చెప్తా అనుకున్నా నేను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఉత్తముణ్ణి అని అంటే ఇది ఉత్తమ పురుష. నేను, మేము అని వక్త గురించి చెప్తే దాన్ని ఉత్తమ పురుష అని చెప్పేసి అని అంటాం. తర్వాత వక్త శ్రోత గురించి చెప్తే నీవు, మీరు శ్రద్ధగా వింటున్నారు, మీకు చాలా ఓపిక ఉంది కాబట్టి ఇంతసేపు క్లాస్ వింటున్నారు. హఠాత్తుగా జూమ్ క్లాస్ ఉంది అని మెసేజ్ పెట్టినా సరే మీరు జాయిన్ అయ్యి క్లాస్ వింటున్నారు, మీరు మంచివారు, మీరు ఉత్తమ విద్యార్థులు అని నేను అన్నా అనుకోండి, అప్పుడు అది మధ్యమ పురుష అవుతుంది. నీవు, మీరు అనే పదాలు జోడిస్తూ వక్త శ్రోత గురించి చెప్తే దాన్ని మధ్యమ పురుష అని చెప్పేసి అంటారు. వక్త శ్రోత గురించి కాకుండా ఇక్కడ వేరే వాళ్ళ గురించి చెప్తే, పుస్తకం చదవని వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళు అల్లరి చేస్తే ఫెయిల్ అవుతారు, డిస్టర్బ్ చేస్తే ఫెయిల్ అవుతారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటే గనక దాన్ని ప్రథమ పురుష అంటారు. అంటే వక్త శ్రోత కాకుండా ఇతరుల గురించి చెప్పేదాన్ని ప్రథమ పురుష అంటారు. మీరు ఒకటి నేను ఉత్తముణ్ణి, నీవు మధ్యముడు, వారు ప్రథములు అని గుర్తుపెట్టుకోవాలి. అధములు అంటే మంచిగా ఉండదు కాబట్టి ప్రథములు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పురుషాలు దీని కథాకథనంలో మనం వాడుతూ ఉంటాం. చెప్పేటప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. నేను, మేము ఉత్తమ పురుష, నీవు, మీరు మధ్యమ పురుష, అతడు, ఆమె, వారు, అది అనేటువంటివి, అవి అనేటువంటివి ప్రథమ పురుష. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ ఐ, వి, యు సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్, దే అనేటువంటి థర్డ్ పర్సన్ ఉంది కదా, థర్డ్ పర్సన్ అక్కడ మన తెలుగులో ప్రథమ పురుష అంటారు.
తెలుగులో ఉత్తమ ఫస్ట్ పర్సన్ ని ఉత్తమ పురుష అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలాల విషయంలో జరిగిపోయినటువంటి దానిని భూతకాలం అని, జరుగుతున్నటువంటి దానిని వర్తమాన కాలం అని, జరగబోయే దానిని భవిష్యత్ కాలం అని అంటారు. ఈ విషయం మీకు తెలుసు. ఎప్పటికీ జరుగుతూ ఉంటే దాన్ని తద్ధర్మ కాలము అని చెప్పేసి అంటారు. ఆ నిత్య సత్యాలు అని చెప్పేసి అంటారు. సూర్యుడు తూర్పున ఉదయించును అని అంటే ఏంది? సూర్యుడు తూర్పున ఉదయించును. నిన్న ఉదయించిండు, ఇవాళ ఉదయిస్తాడు, రేపు ఉదయిస్తాడు. అగ్ని వేడిగా ఉంటుంది అంటే భవిష్యత్ కాలంలో ఉంటుందా? తర్వాత వాన పడితే తడిసిపోతాము. నిన్న మాత్రమే తడిసిపోతామా? ఎప్పటికీ తడిసిపోతాం. చలి చల్లగా ఉంటుంది, నీళ్లు తడుపుతాయి, అగ్ని కాలుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా వీటిని తద్ధర్మ కాలాలు అని అంటారు. నిత్య సత్యాలు అని కూడా అంటారు. కాబట్టి మనకి ఈ రెండో పాఠంలో ఉన్నటువంటి లింగ వచన కాల రూపాలలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, మనకి మొత్తం వచనం అంటే ఏంది, లింగం అంటే ఏంది, కాలము అంటే ఏంది, వాటిని మనం వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఏమేమి అంటాము అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. మూడో పాఠం మళ్ళీ తర్వాతి క్లాసులో చెప్పుకుందాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఇతర భాషలతో తెలుగు భాషకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే క్లోజ్ చేద్దాం. సంతోషం, శుభం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు శుభం భూయాత్.